ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఫైర్ బ్రాండ్ నేత పోతుల సునీత బీజేపీలో చేరారు. వాస్తవానికి ఆమె టీడీపీలో చేరాలని భావించారు. కానీ కొన్ని కారణాలతో టీడీపీలో ఆమెకు చోటు దక్కలేదు. గతంలో సీఎం చంద్రబాబును విమర్శించడం, నారా లోకేష్ ను వైసీపీ నాయకులతో కలిసి దూషించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సీనియర్లు విముఖత వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనేనని పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవాలని భావించారు చంద్రబాబు. కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దాదాపు 8 నెలలుగా పోతుల సునీత ఏ పార్టీలో చేరకుండా అలాగే ఉండిపోయారు. అయితే గతేడాది ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నారామె. ఆమెకు జగన్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే పార్టీ అధికారం కోల్పోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన పోతుల ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించారు. కానీ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందకపోవడం, టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే విషయం డోలాయమానంలో పడడంతో పోతుల సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఆమెకు బీజేపీ ఆహ్వానం పలికింది. విశాఖపట్నానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పోతుల సునీతకు పార్టీ కండువా కప్పారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నడ్డా ఆమెకు సూచించారు. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గంలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఉన్న పోతుల సునీతకు రాజకీయ వైరం ఎక్కువగానే ఉంది. ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆధిపత్య రాజకీయాల కోసం పోరాడారన్న వాదన ఉంది. గతంలో చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె టీడీపీ నుంచి బయటకొచ్చి జగన్ పార్టీలో చేరారు. ఇక్కడ కూడా ఆధిపత్య రాజకీయాలు సాగించారు. ఈ పరిణామాలతోనే పార్టీలో ఏకాకి అయ్యారన్న చర్చ సాగింది. ఇక ఇప్పుడు ముచ్చటగా 3వ పార్టీలోకి అడుగుపెట్టారు సునీత. దీంతో ఆమె ఏ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. ముందు టీడీపీలో ఉన్న ఆమె వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిపోయారు. ఇక వైసీపీ అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. చాలా కాలం పాటు ఏ పార్టీ లేకుండానే సాగిన సునీత తాజాగా బీజేపీలో చేరిపోయారు. భర్త పోతుల సురేష్ తో కలిసి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణలోని గద్వాల జిల్లాలో జన్మించిన సునీత చదువుల కోసం ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండకు వెళ్లారు. 1984లో పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి అక్కడే డిగ్రీ కూడా పూర్తి చేశారు. అనంతరం టీడీపీ దివంగత నేత మాజీ మంత్రి పరిటాల ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అటు గద్వాలతో పాటు ఇటు అనంతపురం జిల్లాల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. టీడీపీ అధిష్టానం చాలా సార్లు అవకాశం కల్పించినా కూడా ఆమె విజయం సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2017లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. 2019లో చీరాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. వైసీపీ అధికారం కోల్పోగానే ఆ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఇలా అధికారంలో లేని పార్టీల్లో కొనసాగేందుకు అంతగా ఇష్టపడని ఆమె తరచూ పార్టీలు మారారు. టీడీపీని వేడకుండా ఉంటే ఆమె ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో స్థానం దక్కించుకుని ఉండేవారన్న విశ్లేషణలున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీలోకి వెళ్లేందుకు సునీత యత్నించినట్టు సమాచారం. అయితే వైసీపీలో ఉండగా చంద్రబాబు లోకేష్లపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన కారణంగానే ఆమె ఎంట్రీకి టీడీపీ అధిష్టానంతో పాటు క్యాడర్ కూడా ససేమిరా అన్నట్టు సమాచారం. ఇక జనసేన కూడా ఆమెను అంతగా పట్టించుకోలేదు. చివరిగా బీజేపీలో ఆమె చేరిపోయారు. అయితే చీరాల నుంచి టీడీపీ, జనసేన నుంచి బలమైన నాయకులు ఉండడంతో బీజేపీ అయితే బెటర్ అని భావించే జాయిన్ అయినట్టు చెప్తున్నారు. ఆమె బీజేపీలోకి వెళ్లడం వెనుక జగన్ ఉన్నారని, ఆయన సూచనల మేరకే ఆమె బీజేపీలోకి వెళ్లారనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఆ పార్టీపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మొత్తానికి పోతుల సునీత గురించి రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో చూడాలంటున్నారు.